హలో ఫ్రెండ్స్, అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఈ ఇయర్ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఎప్పటిలాగానే ముందుగా మామిడాకులతో స్టార్ట్ చేశాము. ముందు దర్వాజాకి మామిడాకులు పెట్టేసి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా పప్పు కడిగి నానబెట్టి 3 విజిల్స్ వరకు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి భక్షాల కోసం నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను కానీ అదేంటో మైదా పిండే ఉన్నట్టుంది. మొత్తం ఎంత కలిపినా పిండి అనేది లూజ్గానే ఉంటుంది. అటో ఇటో కష్టపడి కానీ కలిపేసాను, కానీ ఈ మధ్యలో గోధుమ పిండి మైదాలాగా వస్తుంది. ఎక్కువ మైదా మిక్స్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇలా అవ్వడం ఇది సెకండ్ టైం. సాగుతూనే ఉంది. మైదా పిండి కలిపితే ఎలా ఉంటుందో మొత్తానికి అలా తయారైంది. అటో ఇటో కష్టపడి మొత్తానికి అయితే కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఒక 1/2 kg. ఇది డిమార్ట్లో తెచ్చాను నేను. చిన్న చిన్న గుండ్లు భలే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. 1/2 kg తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం తీసాను చాలా ఎక్కువైపోతుంది అనేసి. నేను వచ్చేసి కేజీ గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 kg పప్పు అండ్ 1/2 kg బెల్లం. ఇంతలో పప్పు ఉడికిపోయింది, ఇలా స్మాష్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. క్వాంటిటీస్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. 2 ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా చేశాను. మీరు కూడా ఇవే స్పెషల్స్ చేసుకుంటారా? అండ్ భక్షాలని ఇంకా పోలేలని బొబ్బట్లని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, మేమైతే భక్షాలని అంటాము. అండ్ ఇలాంటి వంటకాలలో నాకు మాత్రం మా ఆయన హెల్ప్ చేస్తాడు. స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం ఆయన చేస్తుంటే నేను కాలుస్తూ ఉంటాను. ఇలా చేస్తే సగం పని తగ్గిపోయినట్టు ఉంటుంది కదా, మీరేమంటారు? అదే పెళ్ళికి ముందు అయితే మన అమ్మలే అన్నీ చేసేస్తుంటారు కదా, మనం తొందరలో లేవకపోయినా పర్వాలేదు, హాలిడే అంటే ఇంకోసేపు ఎక్కువైనా పడుకోవచ్చు అని ఆలోచించేవాళ్ళం. అదే ఒకసారి పెళ్ళయ్యాక మాత్రం పండగ అంటేనే ఒక భయం వస్తుంది. లేవాలి, అన్నీ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఇంకా మనమంటే ఒక ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నామంటే అన్ని పనులు చేసుకోవాలంటే అదొక టెన్షన్ వచ్చేస్తుంది. ఇంతలో మా పాప బాబు ఒర్రిస్తూ ఉన్నారు. ఇంకా సరే మీరు చేసుకోండి అన్నట్టు వాళ్ళిద్దరికీ ఇచ్చి చేయమని చెప్తే మా వాడికి రావట్లేదు, కానీ బాగా ఇస్తాడు. నేను హెల్ప్ చేస్తాను, నేను చేస్తాను అన్నట్టు. పర్లేదు, కొంచెం ట్రై చేశారు రౌండ్ షేప్లో వచ్చేలాగా. అటో ఇటో కష్టపడి వాడు కూడా చేశాడు. నా వెనకే ఉంటూ ఉంటాడు అన్ని పనులు. నేను చేస్తా అమ్మ, నేను హెల్ప్ చేస్తా అనుకుంటూ ఉంటారు. సరే కదా అని ఇలా 2 చిన్నవి కొనుక్కొచ్చి పెట్టే వాళ్ళు. నేను చేసినప్పుడల్లా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకేముంది, ప్యాన్ వేడయ్యాక భక్షాలు వేసుకొని కాల్చుకోవడమే. నెయ్యితో కాల్చాను నేను ఈసారి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి స్పీడ్గా టర్న్ చేస్తూ ఉంటే భక్షాలు రెడీ అయిపోయినట్టే. అండ్ ఉగాది అనేది మనకు ఫస్ట్ వచ్చే పండుగ కదా, న్యూ ఇయర్ కాకుండా ఇదే మన ఫస్ట్ తెలుగు పండుగ కదా. అండ్ నా పేరుతో కూడా ఒక తెలుగు సంవత్సరం ఉందండి. సౌమ్య అనే నేమ్తో ఒక తెలుగు సంవత్సరం ఉంది. ఎవరికైనా తెలుసు కామెంట్ చేయండి. అలా టైంపాస్కి అడిగాను నేను, అంతే. పండగ రోజైతే సగం టైం కిచెన్లోనే గడిచిపోతుంది కదా, నాకు అలానే జరిగింది ఈరోజు. ఇంకా పచ్చడి చేసుకోవాలనేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ 6 రుచులు మీకు తెలిసినవే. ఈ 6 రుచులతో కలిపి ఉగాది రోజు మాత్రమే మనం పచ్చడి చేసుకుంటాం కదా. సో మా పండుగ రోజైతే ఇలా పచ్చడితో భక్ష్యాలతో గడిచిపోయింది. అండ్ నేను ఒక ముగ్గు కూడా వేశాను ఉగాది కోసం స్పెషల్గా అనేసి. ఒకసారి చూసేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం రోజు వేసుకునేది ఇంటి ముందు ముగ్గులే కదండి. సో నేను మంచి మంచి ముగ్గుల్ని ఈజీగా ఎలా వేయాలో వేసి చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం చూడండి, అలాగే ట్రై చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ముగ్గులు వేయాలి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.